1 kilogram weight is equals to 1 kilogram weight అంటే ఏం చెప్పాం మనము? ఆబ్జెక్ట్ హారిజాంటల్ గా మూవ్ అవుతూ ఉంటే, ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతూ ఉంటే ఫోర్స్ ఏమని చెప్తాము? మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని చెప్తాం. మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఒకవేళ ఫోర్స్ ఇలా వెర్టికల్ గా పనిచేస్తుంది అనుకోండి, అప్పుడు ఎఫ్ ఏమవుతుంది? డబ్ల్యూ అయిపోతుంది, వెయిట్ అయిపోతుంది. ఎంజీ యాక్సలరేషన్ వచ్చి గ్రావిటేషన్ యాక్సలరేషన్ అవుతుంది. ఇక్కడ బలము ఏమైపోతుంది? ఎంఏ అనేది ఎంజీగా మారిపోతుంది. ఎంజీగా మారిపోతే దాన్ని భారము అంటాం, తెలుగులో వెయిట్ అంటాం. కాబట్టి ఇక్కడ 1 కిలోగ్రామ్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 98 న్యూటన్స్, 9.8 న్యూటన్స్, 0.98 న్యూటన్స్, 0.098 న్యూటన్స్ అంటే 9.8 న్యూటన్స్, 9.8 న్యూటన్స్. తర్వాత ఏ మ్యాన్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్ స్లిప్స్ ఆన్ ఏ బనానా స్కిన్ బికాస్ ఏ మ్యాన్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్ అని ఒక ఆయన వీధిలో పోతున్నాడు, అరటి తప్పక మీద కాలేశాడు. ఏమైంది? ఆయనకి ఏమవుతుందంటే స్లిప్ అయిపోతాడు, పడిపోతాడు. కారణం ఏంటంటే ఇట్ ఈజ్ స్టిక్లీ, హిజ్ ఫుట్ క్రషెస్ ఇట్. At that point there is very little friction, all the above. See, at that point there is very little friction. అంటే అరటి పండు తప్పక మీద కాలేసిన వాళ్ళంతా ఎందుకు జారి పడతారంటే అది స్మూత్ గా ఉంటుంది, ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి అది ఈజీగా ఏమైపోతుంది? స్కిడ్ అయిపోతుంది. నెక్స్ట్, వెన్ డస్ ఏ బాడీ ఫ్లోట్ ఆన్ ద వాటర్? కొన్ని వస్తువులు నీటి మీద తేలుతాయి. ఆ తేలేదానికి ఒక రీజన్ ఉంది, డెన్సిటీ మీద కూడా చెప్తారు. అంటే ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ వాటర్ యొక్క డెన్సిటీ కన్నా తక్కువ ఉంటే ద ఆబ్జెక్ట్ విల్ ఫ్లోట్ అని చెప్తాం, అదొక రీజన్. కానీ ఇక్కడేం అడిగాడు? వెన్ డస్ ఏ బాడీ ఫ్లోట్ ఆన్ ద వాటర్? వెన్ నో ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్, వెన్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ జీరో, వెన్ దేర్ ఈజ్ ఎ గ్రావిటేషనల్ పుల్, వెన్ దేర్ ఈజ్ ఎ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బాడీ అండ్ ద వాటర్ అన్నాడు. ఇక్కడ వెన్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ జీరో, ఆ వస్తువు మీద పనిచేసేటువంటి ఫలిత బలం 0 అయినా కూడా ఆబ్జెక్ట్ ఫ్లోట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో. నెక్స్ట్, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ పర్ యూనిట్ ఏరియా ఏమంటారు దీన్ని? డెఫినేషన్ ఇది. దేనికి? ప్రెజర్కి. ప్రెజర్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఏ అంటాం కదా. అంటే ఇక్కడ ప్రమాణ వైశాల్యం మీద పనిచేసేటటువంటి బలము. ఫోర్స్ ఎగ్జెక్టెడ్ బై ఏ యూనిట్ ఏరియా. ఇది ఏరియా, ఇది ఒక యూనిట్ అనుకుంటే ఈ యూనిట్ ఏరియా మీద పనిచేసేటటువంటి ఆ ఫోర్స్ బలాన్నే ప్రెజర్ అంటాం. ఆప్షన్స్ వచ్చి అది డీలో ఉంది. నెక్స్ట్, ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది వాతావరణ పీడనాన్ని కొలిసేటటువంటి పరికరం ఏంటంటే మెర్క్యూరీ బారోమీటర్, మానోమీటర్, ప్రెజర్ మీటర్, నన్ ఆఫ్ దీస్ అన్నాడు. ఏంది అది చెప్పండి? ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఆఫ్ మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్, వాతావరణ పీడనాన్ని కొలిసేది బారోమీటర్. మెర్క్యూరీ బారోమీటర్ అంటే పాదరస బారోమీటర్ అంటారు. తర్వాత ఈ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేటటువంటిది ఎంత ఉంటుంది? అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేటటువంటిది ఎంత ఉంటుంది? ఇది 760 మిల్లీమీటర్స్ లేదంటే 76 సెంటీమీటర్స్. అది పాదరస స్తంభం ఎత్తు అంటాం దాన్ని. నెక్స్ట్, ఫోర్సెస్. ఇక్కడ బలము అనేటటువంటిది వెక్టార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ దీస్. వెక్టార్ అంటే చెప్తున్నాం మనం, డైరెక్షన్ ఉండాలా, ఆ ఫిజికల్ క్వాంటిటీకి డైరెక్షన్ ఉండాలా. నెక్స్ట్ ఇంకేం చెప్పినాం? మ్యాగ్నిట్యూడ్. ఏదైనా ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటే దాన్ని వెక్టార్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ లేకపోతే దాన్ని స్కేలార్ అంటాం. ఇక్కడ మన ఫోర్స్ బలానికి ఏముంది? ఇక్కడ పరిమాణం ఉంటుంది, తర్వాత పరిమాణం ఉంటుంది, దిశ ఉంటుంది. అంటే బలాన్ని మనం ఏ దిశలో అప్లై చేస్తున్నాం అనేది తెలుస్తుంది, డైరెక్షన్ తెలుస్తుంది. ఎంత బలాన్ని అప్లై చేస్తున్నాం? టేబుల్ మీద మనము నెట్టాం టేబుల్ని,
నెట్టినప్పుడు కొంత బలము అప్లై చేస్తాం. ఆ బలం 10 న్యూటన్లు కావచ్చు, 20 న్యూటన్లు కావచ్చు. బట్ ఏ డైరెక్షన్ లో నెడుతున్నాము? వెస్ట్ టు ఈస్ట్ నెడుతున్నాం. అలా కాకుండా సౌత్ టు నార్త్ నెట్టొచ్చు, లేదా ఈస్ట్ టు వెస్ట్ నెట్టొచ్చు. కాబట్టి బలం అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా డైరెక్షన్ కూడా చెప్తాం. కాబట్టి అది ఖచ్చితంగా వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్స్ మీన్స్ సదిశలో. when an object undergoes acceleration, ఏదైనా వస్తువు త్వరణము చెందుతుందంటే when an object undergoes acceleration, ఏదైనా వస్తువు త్వరణము చెందుతుంది అంటే కారణం ఏంటి? ఇట్స్ స్పీడ్ ఆల్వేస్ ఇంక్రీజెస్, ఇట్స్ వెలాసిటీ ఆల్వేస్ ఇంక్రీజెస్, ఇట్ ఆల్వేస్ ఫాల్స్ టువర్డ్స్ ది ఎర్త్, ఏ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్ ఆన్ ఇట్. when an object undergoes acceleration అంటే వస్తువు త్వరణం చెందుతుందంటే దాని మీద బలం పనిచేస్తుందని. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ లో డి కరెక్ట్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్, బాహ్య బలాలు, ఆల్వేస్ బ్యాలెన్స్డ్, నెవర్ బ్యాలెన్స్డ్, మే ఆర్ మే నాట్ బి బ్యాలెన్స్డ్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేటటువంటివి బ్యాలెన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆప్షన్ సి. అంటే మనకు ఆ ఫలిత బలాలు ఆ క్వాంటిటీ ఎంత ఉందో తెలిస్తే అవి బ్యాలెన్స్ అవుతాయా లేదా కూడా తెలుస్తుంది. హౌ మెనీ డైన్స్ ఆర్ ఈక్వల్ టు 1 న్యూటన్? ఒక న్యూటన్ అనేది ఎన్ని డైన్లకి సమానము? సో వెరీ ఇంపార్టెంట్. అది ఒక న్యూటన్ అనేది 10⁵ డైన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ లో సి కరెక్ట్. తర్వాత ఏ ఫోర్స్ కెన్ అంటే మనం ఇప్పుడు చాలా సార్లు చెప్తున్నాం. ఏ ఫోర్స్ కెన్ చేంజ్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఏ ఫోర్స్ కెన్ చేంజ్ ది షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఏ ఫోర్స్ కెన్ చేంజ్ ది స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ ది బాడీ. కాబట్టి బలం అనేటటువంటిది వస్తువు యొక్క ఆకారాన్ని మారుస్తుంది, వస్తువు యొక్క దిశను మారుస్తుంది. నిలకడగా ఉన్నటువంటి వస్తువు వేగంగా పోయేదానికి లేదా ఇంకా వేగంగా పోయేదానికి కూడా పనికొస్తుంది. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్, బలాన్ని ఎస్ఐ యూనిట్ లో దేంట్లో కొలుస్తామంటే న్యూటన్స్ లో కొలుస్తాము. కాబట్టి ఫోర్స్ అనేటటువంటిది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి న్యూటన్స్ అని చెప్పేసి చెప్తాం. తర్వాత ఇఫ్ ఏ రాక్ ఈస్ బ్రాట్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది మూన్, చంద్రుడి దగ్గర నుంచి ఒక రాయి తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ బిట్ ఇది. ఇఫ్ ఏ రాక్ బ్రాట్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది మూన్, ఇట్స్ మాస్ విల్ చేంజ్, ఇట్స్ వెయిట్ విల్ చేంజ్, బట్ నాట్ మాస్. బోత్ మాస్ అండ్ వెయిట్ విల్ చేంజ్, ఇట్స్ మాస్ అండ్ వెయిట్ విల్ రిమైన్ ది సేమ్. ఇక్కడ ఎప్పుడు కూడా వస్తువు యొక్క ద్రవ్యరాశి, మాస్ అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి, ఇది అంతా కూడా విశ్వంలో ఎక్కడున్నా ఒకటే. అది మారేది ఏంది? వెయిట్ మారుతుంది. వెయిట్ ఎందుకు మారుతుంది? గ్రావిటేషనల్ యాక్సలరేషన్ జీ. భూమి మీద ఒక రకం ఉంటుంది, చంద్రుడి మీద తక్కువ ఉంటుంది, 1/6 ఉంటుంది. అందుకని ఇక్కడ ఇట్స్ వెయిట్ విల్ చేంజ్ బట్ నాట్ మాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భారము మారుతుంది కానీ ద్రవ్యరాశి మారదు. ఏ బాడీ ఈస్ మూవింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ టువర్డ్స్ రైట్. ఒక వస్తువు కొంత వేగంతో కుడివైపుకు పోతుంది. ఏ ఫోర్స్ ఆఫ్ 5 న్యూటన్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఇట్ టువర్డ్స్ ది రైట్, ఏ ఫోర్స్ ఆఫ్ 6 న్యూటన్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ టువర్డ్స్ లెఫ్ట్. ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఎలా చెప్పాడు? ఆబ్జెక్ట్ ఇలా ఉంది, ఈ ఆబ్జెక్ట్ మీద ఏ ఫోర్స్ ఆఫ్ 5 న్యూటన్స్ అప్లైడ్ ఆన్ ది టువర్డ్స్ రైట్ అన్నాడు. ఇదా 5 న్యూటన్స్, ఇక్కడ వచ్చి 6 న్యూటన్స్. ఏ బలం ఎక్కువ ఉంది? రైట్ సైడ్ ఎక్కువ ఉందా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉందా? లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది. లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ ఫోర్స్ ఏం చేస్తుంది? దీన్ని నెట్టుకుంటూ పోతుంది. ఎలా నెట్టుకుపోతుంది? రైట్ సైడ్కి నెట్టుతుంది. రైట్ సైడ్కి నెట్టుతుంది. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద బాడీ ఇంక్రీజెస్ టువర్డ్స్ రైట్, స్పీడ్ ఆఫ్ ద బాడీ increases towards right, speed of the body increases towards left. Speed of the body remains same, speed of the body remains speed of the body decreases. ఇక్కడ డిక్రీజెస్ అనేది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే 6 న్యూటన్స్ బలము, ఇక్కడ 5 న్యూటన్స్ బలం పనిచేస్తుంది. ఇక్కడ ఎలా ఉండేవి?
ఆపోజిట్ డైరెక్షన్ లో కానీ ఉంటే ఒకవేళ ఈ 5 న్యూటన్స్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే ఇక్కడ మనకు ఇటు సైడ్ అప్లై చేసిన బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఇలా ముందుకు కదులుతుంది, అంటే రైట్ సైడ్ కదులుతుంది. How much force is required to lift a mass of 100 grams? Mass of 100 grams. How much force is required to lift a mass of 100 grams? దానికి ఆన్సర్ వచ్చి 1 న్యూటన్. When a body is stationary, ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉంది, there is no force acting on it, ఏ బలం పనిచేయట్లేదు. The force acting on it are not contact with it. The combination of forces acting on it balances each other. The body is in vacuum. The combination of forces అంటే రైట్ సైడ్ అంటే ఆపోజిట్ ఫోర్సెస్. ద కాంబినేషన్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్స్ బ్యాలెన్స్ ఈచ్ అదర్ అన్నాడు. అంటే ఎడమ వైపు పనిచేసే బలము, కుడివైపు పనిచేసే బలం. సపోజ్ ఇక్కడ ఇది 10 న్యూటన్లు ఉంది, ఇక్కడ కూడా 10 న్యూటన్లు ఉంటే ఆబ్జెక్ట్ ఏమవుతుందని చెప్పాము మనము, సేమ్ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తే ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ లేదా ఆబ్జెక్ట్ ఎట్ స్టేషనరీ అంటాం, స్థిరంగా ఉండవు. Which of the following statements are true? No net force act on it. ఏది ట్రూ అన్నాడు? A drop of rain falling vertically with a constant speed. A cork floating on the water. A car moving with constant velocity on rough road. A body moving in a circular path at constant speed. Which of the following statements are true అన్నాడు? A body moving in a circular path at a constant speed. సర్క్యులర్ పాత్ లో ఎప్పుడు కూడా కాన్స్టెంట్ స్పీడ్ తో పోవడం అనేది రైట్. తర్వాత which is not a non contact force, అది ఇందాక కూడా చెప్పాం. గ్రావిటేషనల్, ఎలక్ట్రోస్టాటిక్, మ్యాగ్నెటిక్, ఫ్రిక్షనల్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గ్రావిటేషనల్, ఎలక్ట్రోస్టాటిక్, మ్యాగ్నెటిక్, ఫ్రిక్షనల్. which is నాన్ కాంటాక్ట్ ఫోర్స్? ఫ్రిక్షనల్ కాంటాక్ట్ అవునా? which is not a నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఏముంటాయి దీంట్లో? ఫ్రిక్షనల్ ఫోర్స్. which is not a కాంటాక్ట్ కాదు, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. which is not a నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అంటే ఫ్రిక్షనల్ వచ్చేసి కాంటాక్ట్ ఫోర్స్, మ్యాగ్నెటిక్, ఎలక్ట్రోస్టాటిక్, గ్రావిటేషనల్ అన్ని కూడా నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ కింద తీసుకున్నారు. 1 డైన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డైన్ ఈజ్ చేసి 10 to the power of minus 5 న్యూటన్స్. 1 డైన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 to the power of minus 5 న్యూటన్స్. తర్వాత bodies are moving with equal acceleration, then the relation of force F and mass. Force ki when two bodies are moving with equal acceleration, then the reaction of force F and mass అన్నాడు. ఇక్కడ F is directly proportional to 1/m. Two bodies are moving with equal acceleration, the relation of force and mass is. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ F is directly proportional to m. F is equals to ma. ఇక్కడ మనకు F పెరుగుతూ ఉంటే m కూడా పెరుగుతూ ఉంటుంది. F పెరిగితే m పెరుగుతుందా? నో. ఇక్కడ 1 minute. ఇక్కడ బాడీస్ ఆర్ మూవింగ్ విత్ ఈక్వల్ యాక్సలరేషన్. ఈక్వల్ యాక్సలరేషన్ లో పోతున్నాయి. సో కరెక్టే. ఈక్వల్ యాక్సలరేషన్ అంటే ఏ అనేది ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇన్ ద రిలేషన్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ అండ్ ఎం. ఆ ఎఫ్ అండ్ ఎం ఎలా తీసుకుంటా ఉంటే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం. నెక్స్ట్, ఫోర్స్ చేంజెస్ డాష్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. స్పీడ్, డెన్సిటీ, వాల్యూమ్, నన్. స్పీడ్. నెక్స్ట్, which one of the following force is a contact force? Force of gravity, force of friction, magnetic force, electrostatic force. Force of friction ని కాంటాక్ట్ ఫోర్స్ కింద తీసుకోవచ్చు.
మిగతావన్నీ కూడా చూసాం. which of the following is the yes, which of the following is the action at the distance force? డిస్టెన్స్ ఫోర్స్ అనేది ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వస్తుంది. మస్కులర్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, మెకానికల్ ఫోర్స్. వీటిలో కొంత దూరం నుంచి వచ్చేటటువంటి ఫోర్స్ వచ్చి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాం. దాన్ని మ్యాగ్నెటిక్ వస్తువుకి కొంత దూరం నుంచి వస్తుంది. ద స్టాండర్డ్ యూనిట్ ఫర్ ఫోర్స్ న్యూటన్. ఇది కూడా ఎస్ఐ యూనిట్, అది న్యూటన్. ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ డాష్. అంటే వెయిట్, స్పీడ్, యాక్సిలరేషన్, మాస్. స్ప్రింగ్ బ్యాలెన్స్ లో మనం వెయిట్ కనుక్కుంటాం. WEIGHT, వెయిట్, స్ప్రింగ్ బ్యాలెన్స్. ఎర్త్ ఆల్వేస్ పుల్స్ ఎవ్రీథింగ్ టువర్డ్స్ ఇట్ డ్యూ టు. భూమి ఎప్పుడు కూడా అన్నిటిని కింది తన వైపుకి లాగుతుంది. మస్కులర్ ఫోర్స్, మెకానికల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఏంది? గ్రావిటేషనల్ ఫోర్స్. ఏ కార్ట్ బీయింగ్ క్యారీడ్ బై ఏ హార్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మస్కులర్ ఫోర్స్, మెకానికల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఏంది? ఒక బండిని గుర్రం లాగుతోంది. ఏ కార్ట్ బీయింగ్ క్యారీడ్ బై ఏ హార్స్ ఈజ్ అన్ మస్కులర్ ఫోర్స్. కండర బలమే కదా అది. A hockey player uses his hockey stick to push the ball, to pull the ball, to change its direction. Answer వచ్చి all the above. Push the ball, pull the ball, change the direction. Another important, the force you use to stretch a rubber band. రబ్బర్ బ్యాండ్ ఏం చేస్తాం మనము? ఇలా లాగుతాం. స్ట్రెచ్ అంటే లాగడం. అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, మస్కులర్ ఫోర్స్. ఏది పనిచేస్తుంది? మస్కులర్ ఫోర్స్. ఏం చేస్తాం ఇక్కడ? ద ఫోర్స్ యూ యూస్ టు స్ట్రెచ్ ఏ రబ్బర్ బ్యాండ్. మన చేతులతో లాగుతాం కాబట్టి కండర బలం. A contact force cannot act through empty space, touching with a metal rod, touching with a wooden rod. A contact force cannot act through space. అంటే ఎంటీ స్పేస్. ఎంటీ స్పేస్ లో పనిచేయదు అని. కాంటాక్ట్ ఫోర్స్ అనేటటువంటిది మనం ఏం చేయాలి? అక్కడ టచ్ చేయాలి, బాడీని టచ్ చేయాలి. ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ చార్జ్డ్ బాడీ ఆన్ అనదర్ చార్జ్డ్ బాడీ. ఒక ఆవేశపూరితమైనటువంటి వస్తువుని ఇంకొక ఆవేశపూరితమైనటువంటి వస్తువు మధ్యలో ఏర్పడేటటువంటి బలం, దాన్ని గ్రావిటేషనల్, ఎలక్ట్రోస్టాటిక్, నాన్ కాంటాక్ట్, కాంటాక్ట్ అన్నాడు. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారు, విద్యుదాకర్షణ బలము. చార్జ్డ్ బాడీ అంటే ఆవేశపూరితమైనటువంటి వస్తువు అని. ఏ చార్జ్డ్ బెలూన్ అట్రాక్ట్స్ టు ఏ వాల్ బికాస్ ఆఫ్ మస్కులర్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. తర్వాత ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫోర్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై మ్యాగ్నిట్యూడ్ అంటాం దాన్ని. Which of the following actions describe pushing force? Kicking, lifting, picking, opening. Pushing force ఇక్కడ ఏది? Kicking, కొట్టడం. Okay.